నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఈరోజు మనం గౌతమి గారు రచించిన 'దృష్టికోణం' అనే ఒక మంచి కథను విందాం. అమ్మ కాఫీ అంటూ పూర్తిగా కళ్ళు కూడా తెరవకుండానే కప్పుకున్న దుప్పట్లో నుండే అరిచింది కీర్తన. అప్పుడే తెల్లవారినట్టుంది మీ కూతురికి, కాఫీ అంట పెట్టివ్వు అంటూ న్యూస్ పేపర్ చదువుతూ అన్నాడు విక్రాంత్. ఏమే, ఇప్పుడు తెల్లారిందా నీకు? లేచి నడు, ముందు స్నానం చేసి తయారవు, గుడికి వెళ్దాం అంటూ చేతిలోని కాఫీ కప్పు మంచం పక్కన బల్ల మీద పెడుతూ కూతుర్ని లేపింది మీనాక్షి. హా అని ఆవలించుకుంటూ మొహం మీద దుప్పటి తీసి లేచి కాఫీ అందుకుంటూ, గుడ్ మార్నింగ్ అమ్మా, లవ్ యూ అంటూ వాళ్ళ అమ్మ బుగ్గలపై ముద్దు పెట్టింది. ఏమే రాక్షసి, అయిందా నిద్ర అని నవ్వుతూ లోపలికి వచ్చిన వాళ్ళ అన్నయ్యతో, ఏరా స్టూపిడ్, రాత్రంతా నిద్రపోనివ్వకుండా దెయ్యాల కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడేమో తాపీగా నవ్వుకుంటావా అంటూ వాళ్ళ అన్న మొహంపై దిండు విసిరింది. ఏరా ఇదంతా నీ పనా వెదవా? ఇద్దరే నాకు సరిపోయారు. అయినా నువ్వు కూడా ఏంటే పోయి వాడిని అడిగావు కథ చెప్పమని? నేనేమీ అడగలేదమ్మా, వాడే కథ కావాలని కథ చెప్తాను అని వచ్చాడు. సరేలే, ఇది రోజు ఉండేదే కానీ లేచి తయారవ్వు, ఈరోజు శుక్రవారం కదా, గుడికి వెళ్ళొద్దాం అంటూ ఖాళీ కప్పు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి. అమ్మా నేను రెడీ అంటూ బయటికి వచ్చిన కూతుర్ని చూసి, ఒసే మనం వెళ్ళేది గుడికి, హోటల్కి కాదు, వెళ్ళి డ్రెస్ మార్చుకొని చక్కగా లంగా ఓణి వేసుకో పో అంటూ అరిచింది. పో అమ్మా, ఈ కాలంలో కూడా నీ చాదస్తం. జీన్స్ వేసుకుని వస్తే నీ దేవుడు గుడిలోకి రానివ్వడా, కొడతాడా? అయినా గుడికి వెళ్ళాలంటే దేవుడంటే భక్తి ఉండి మనసు పవిత్రంగా ఉంటే చాలు. అవి రెండూ నాకున్నాయి కాబట్టి ఇవన్నీ నేను పట్టించుకోను అంది కీర్తన. అయినా ఈ కాలం పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చెప్పినా కాదు అనడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ గుడికి బయలుదేరింది. గుడిలో దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని కొంచెం సేపు గుడి ఆవరణలో కూర్చొని ఇంటికి చేరారు ఇద్దరు. అమ్మా నేను ఇంకా కాలేజీకి వెళ్ళొస్తాను అని చెప్పి, ఏరా అన్నయ్య వస్తున్నావా లేదా నన్ను వదిలిపెట్టడానికి అంటూ వాళ్ళ అన్నయ్య వైపు చూసింది. అయ్యో రానంటే తమరు ఊరుకుంటారా, పదండి మేడం అని నవ్వుకుంటూ చెల్లి వెనకాలే బయటికి నడిచాడు. చెల్లిని కాలేజీలో దింపి ఆఫీస్కి వెళ్ళాడు విక్రాంత్. ఇంట్లో పనంతా ముగించుకొని మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సర్దుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయింది మీనాక్షి. ఒరే విక్రాంత్, ఎక్కడ ఉన్నావు? త్వరగా రా, పెళ్లివారు వచ్చే సమయం దగ్గర పడింది. వస్తున్నానమ్మా, బయట తోరణాలు కడుతున్నాను అంటూ లోపలికి వచ్చి, ఇప్పుడు చెప్పు అమ్మా, ఏం చేయాలి అడిగాడు విక్రాంత్. ఇదిగో ఈ మాల మీ నాన్నగారి ఫోటోకి వెయ్యాలి నాన్న, నాకు అందడం లేదు అంటూ చేతిలోని పూలమాల విక్రాంత్కి ఇచ్చింది మీనాక్షి. పూలమాల వేసి వెనక్కి తిరిగి తన తల్లి వైపు చూసిన విక్రాంత్తో, ఈ సమయంలో మీ నాన్నగారు కూడా ఉంటే ఎంత సంతోషించేవారో కదా అంది మీనాక్షి. అవునమ్మా, నాన్నకి చెల్లంటే ప్రాణం, ఎప్పుడూ అంటూ ఉండేవారు, చెల్లికి మంచి సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చేయాలరా అని. కానీ ఈ క్షణంలో మన మధ్య లేకుండా పోయారు అని ఒకరినొకరు చూసుకొని బాధపడ్డారు. అమ్మా ఒక్క నిమిషం ఇటు రావా అంటూ కూతురు పిలుపు విని కళ్ళు తుడుచుకొని గదిలోకి వెళ్ళింది మీనాక్షి. అమ్మా ఈ చీర కట్టడం నాకు రావట్లేదు, అమ్మా కొంచెం సరిచేయవు అంటున్న కూతుర్ని చూసి నవ్వుకొని, ఈరోజు నీ నిశ్చితార్థం, అంతా కుదిరితే ఇంకో నెలలోనే పెళ్ళి కూడా, ఇంకా చీర కట్టుకోవడం కూడా నేర్చుకోకపోతే ఎలాగే, రేపు పెళ్ళయ్యాక ఎలా కట్టుకుంటావు అంటూ తల మీద మొట్టికాయ వేసి చీర కట్టి కూతుర్ని సిద్ధం చేసింది. అవునే, నిశ్చితార్థానికి మీ అత్తగారు పెట్టే చీర నీ దగ్గరే ఉందిగా అడిగింది మీనాక్షి. అయ్యో మర్చిపోయానమ్మా, అది జాకెట్ కుట్టమని గిరిజాకిచ్చాను, నిన్ననే కుట్టేశానంది, తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు ఎలా? సర్లే, పెళ్లివారు రావడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు మీ అన్నయ్యని పంపించి తెప్పించేస్తానులే, నువ్వేం కంగారు పడకు అంటుండగా, వద్దమ్మా అన్నయ్యని పంపొద్దు, ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, అన్నయ్య లేకుంటే ఎలా, నేనే వెళ్ళి తెస్తాను
అది కూడా కాకుండా జాకెట్ సరిగా ఉందో లేదో అక్కడే వేసుకొని చూసి తెచ్చుకోవచ్చు. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉందిగా, ఆలోపు వచ్చేస్తాను అని చెప్పి చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అమ్మ, ఇప్పుడే చీర తీసుకున్నాను, ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరతాను అని ఫోన్ చేసి చెప్పింది. సరే, ఇంక నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుండి బయటికి అడుగుపెట్టింది కీర్తన. జోరుగా వర్షం మొదలైంది. అయ్యో, ఇప్పుడే రావాలా ఈ వాన కూడా? ఇంకొంచెం సేపు ఆగి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అక్కడ పెళ్లివారు వచ్చే టైం అయింది అంది కీర్తన. ఇప్పుడు ఎలా వెళ్ళగలవు? ఇలా రా, లోపలికి వచ్చి కూర్చో కొంచెం సేపు. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని తన స్నేహితురాలు అనడంతో లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో కరెంటు పోయింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఎలాగోలా వెళ్ళిపోతానులే, లేకుంటే ఇంకా ఆలస్యం అయిపోతుంది అని గొడుగు అడిగి తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది కీర్తన. కొంత దూరం నడిచిన తర్వాత ఆటో కోసం చూసింది. ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో విషయం అమ్మకి చెప్పి అన్నయ్యని పంపించమని అడగాలి అని వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. ఇంట్లో పెళ్లివారు రావడంతో ఫోన్ లోపల పెట్టేసి బయటికి వెళ్ళి వాళ్ళకి ఆహ్వానం పలికారు విక్రాంత్ మరియు మీనాక్షి. వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పళ్ళు, పాలు, పలహారాలు తెచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకవైపు గుమ్మం వైపు చూస్తూ పెళ్లివారు అమ్మాయి గురించి ఎక్కడ అడుగుతారో అని కంగారు పడుతూ కూర్చుంది మీనాక్షి. ఎంతకీ వాళ్ళ అమ్మ ఫోన్ తీయకపోవడంతో వాళ్ళ అన్నయ్యకి చేసింది. తను కూడా తీయకపోవడంతో ఇంకేం చేయాలో తెలియక ఆటో కోసం చూస్తూ అక్కడే ఎదురు చూస్తూ నిల్చుకుంది. రాత్రి 8 అవుతుంది. ఈ వర్షానికి ఒక్క ఆటో కూడా రావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. అక్కడ పెళ్లివారు వచ్చేసుంటారేమో అని కంగారు పడుతూ నిలుచున్న కీర్తనని ఎవరో 3 దొంగలు వెనక నుండి వచ్చి చేతులు వెనక్కి లాగి గొంతు మీద కత్తి పెట్టి ఒంటి మీద నగలు, డబ్బులు, సెల్ ఫోను అన్నీ లాక్కొని బురదలోకి తోసేసి పరిగెత్తి పారిపోయారు. వాళ్ళు తోసిన తోపుకి 10 అడుగుల దూరంలో ఉన్న ముళ్ళకంప మీద పడింది. ఒళ్ళంతా బురద, ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంది. నేల గీక్కొని పోయింది. ఎలాగోలా ముళ్ళ నుండి బయటపడి కొంచెం దూరం నడిచింది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒక ఆటో అతను కీర్తన పరిస్థితిని చూసి జాలిపడి ఆటో ఎక్కించుకున్నాడు. ఆటోలో కూర్చొని అతనికి కృతజ్ఞతలు చెప్పి జరిగింది వివరించి తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. పర్వాలేదమ్మా, నీ పరిస్థితి అర్థమైంది. అసలే నిశ్చితార్థం అంటున్నావు. నా కూతురికే ఇలా అయితే డబ్బులు అడుగుతానా? నువ్వేమీ భయపడకు, వీలైనంత త్వరగా నిన్ను ఇంట్లో దిగబెడతాను అని ఆటో ఫాస్ట్గా పోనిచ్చాడు. ఎవరో కానీ సమయానికి వచ్చారు, నా ప్రాణం కాపాడిన దేవుడు మీరు అని 2 చేతులు జోడించి నమస్కరించింది. ఆటో ఆగిన శబ్దం వినపడి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చిన మీనాక్షి కూతురి పరిస్థితి చూసి స్తబ్దురాలై ఉండిపోయింది. విక్రాంత్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెల్లి చేయి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. ఇదంతా చూస్తున్న పెళ్లివారు ఆశ్చర్యపోయారు. ఏమైంది చెల్లి, ఏంటి దెబ్బలు అని అడిగిన అన్నయ్యని చూసి ఏడుస్తూ జరిగినదంతా వివరించింది. సర్లే, అయిందేదో అయిపోయింది, ఏడవకు, లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో అని లోపలికి పంపాడు. కూర్చున్న చోటు నుండి లేచి బయటికి వెళ్ళిపోబోతున్న పెళ్లివారిని చూసి, ఎక్కడికి వెళ్తున్నారు వదిన గారు? కూర్చోండి, అమ్మాయి వచ్చేసిందిగా, ఇంకొక నిమిషంలో రెడీ అయి వచ్చేస్తుంది అంది మీనాక్షి. ఇదంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీ సంబంధం చేసుకుంటామని అనుకుంటున్నారా? కళ్ళ ముందే వెళ్ళిందిగా లోపలికి, మీరు చూడలేదా? ఆ చిరిగిన బట్టలు, బురదతో నిండిన ఆ ఒళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. మీ అమ్మాయిని ఎవరో నలిపేసినట్లున్నారు అంటూ రాగం తీసింది. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీ కళ్ళ ముందే నిజం చెప్పిందిగా, వినపడలేదా అడిగాడు విక్రాంత్. వినపడింది నాయనా. ఎవరైనా చెడిపోతే నేను చెడిపోయాను అని అందరిలో చెప్తారా ఏంటి అని రాగాలు తీయడం మొదలుపెట్టింది. అయినా ఇదంతా చూసి కూడా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అనడానికి మా వాడేమన్నా తిక్కలోడు అనుకున్నారా? అయ్యో,
అంత పెద్ద మాటలు ఎందుకండి? జరిగిందంతా మా అమ్మాయి వివరంగా చెప్పింది కదా! అయినా అమ్మాయి బట్టలు, ఒంటి మీద గాయాలు చూసి అలా అపార్థం చేసుకుంటే ఎలా? దయచేసి నమ్మండి వదిన గారు. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతే ఊర్లో మా పరువు పోతుంది. చెయ్యని తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకండి. దయచేసి కూర్చోండి అంటూ ప్రాధేయపడింది మీనాక్షి. ఇంక మీరేం చెప్పినా నేను వినను. లేరా వెళ్ళిపోదాం అంటూ కొడుకుని పైకి లేపబోతుండగా, ఒక్క నిమిషం ఉండమ్మా. అయినా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది? అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? కొంచెం ఆలస్యంగా వచ్చింది అంతే కదా! అందుకు కారణం చెప్పింది కదా! మరి ఇంకెందుకు పెళ్లి రద్దు చేస్తున్నారు? అదేంట్రా, ఆ పిల్ల అవతారం చూసావా ఎలా ఉందో? అయినా ఈ మాట ఎలా అనగలుగుతున్నావురా? అమ్మా, ఇంక చాలు ఆపండి. ఈ మాటలు వింటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించారా? ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంక నువ్వు చెప్పిన విషయానికే వస్తే, ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలు, గాయాలు వాటిని మాత్రమే చూసి ఈ నిర్ణయానికి వచ్చేసావు. కానీ నేను ఆ అమ్మాయి కళ్ళల్లో చూశాను. తప్పు జరిగితే ఆ ఫీలింగు కళ్ళల్లో దాచలేరు. మనిషి అబద్ధం చెప్పొచ్చు, కానీ కళ్ళు చెప్పలేవు. తను చెప్పిందంతా నిజమే. మీరు ఎన్ని చెప్పినా నేను తననే పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడూ ఒకవైపు నుండే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పు. ఎదుటి వారి దృష్టికోణం నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే అసలైన నిజాలు తెలుస్తాయి అని వాళ్ళ అమ్మకి సర్ది చెప్పాడు. నన్ను క్షమించండి వదిన గారు. నేనే మీ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కొడుక్కి తెలిసింది కూడా నాకు తెలియలేదు. దేవుడు అందరికీ ఒకేలా చూడగలిగే 2 కళ్ళు ఇచ్చాడు. కానీ ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్కలాగా ఉంటుంది. నా కడుపున పుట్టిన నా కొడుక్కి నాకే ఎంత తేడా ఉందో చూడండి అని క్షమాపణ అడిగి, పెళ్ళికి ఒక మంచి రోజు చూసి మీకు కబురు చేస్తాం. ఇంకా మేము వెళ్ళి వస్తాం అంది. అమ్మాయి ఇంకా తయారై రాలేదు కదా వదిన గారు, ఒక్క క్షణం ఉండండి వచ్చేస్తుంది అని మీనాక్షి అంది. అదేమీ అవసరం లేదులేండి వదిన గారు, తతంగం అంతా అయిపోయిందిగా, ఏం పర్వాలేదులే, అమ్మాయిని రెస్ట్ తీసుకొనివ్వండి అని వెళ్ళిపోయారు. ఇదంతా లోపల నుండి విన్న కీర్తన తనని ఇంతలా అర్థం చేసుకునే భర్త లభిస్తున్నందుకు సంతోషంతో మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.